బీహార్ పాట్నాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇవాళ పాట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. బీహార్ పర్యటనలో భాగంగా రేవంత్ వెంట దామోదర రాజనరసింహ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లారు. ఇక పాట్నాలో సమావేశం అనంతరం తమిళనాడు వెళ్లనున్నారు. రేపు చెన్నైలో సీఎం స్టాలిన్ నీట్పై సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈరోజు బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో సిడబ్ల్యూసీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఇటు అగ్రనేతలు సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏదైతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హాజరవుతున్నారు. తెలంగాణ నుంచి అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు తెలంగాణ నుండి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. టీసీసీ అధ్యక్షుడు పాటు సిడబ్ల్యూసీ మెంబర్లు రాజనరసింహ, అదేవిధంగా వంశీచంద్ర రెడ్డి కూడా హాజరవుతున్నారు. ఎన్నికల సందర్భంలో కూడా పాట్నాలో సిడబ్ల్యూసీ సమావేశం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఓటు చోరీ అంశం కావచ్చు, అదేవిధంగా సర్కి సంబంధించిన అంశాలపై కూడా సిడబ్ల్యూసీలో కూడా మరోవైపు పాట్నా ఎన్నికలకు సంబంధించి ఏదైతే అంటే తెలంగాణ తరహాలో కూడా పాట్నాలో అమలు చేయాలని కూడా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం భావిస్తున్న నేపథ్యంలో కూడా ముఖ్యంగా తెలంగాణలో 6 గ్యారెంటీల అమలు కావచ్చు, అదేవిధంగా బీసీల 42% అంశాలన్నీ కూడా ఈ తెలంగాణ రోజుల్లో అమలు చేయాలని కూడా ఈ క్రమంలో కూడా సిడబ్ల్యూసీ సమావేశంలో ఇటు ఓటు చోరీ, అదేవిధంగా సారా అంశం, ఈ ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలపై కూడా ప్రధానంగా చర్చిస్తారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న అనంతరం అక్కడ తమిళనాడు బయలుదేరారు. తమిళనాడులో సీఎం స్టాలిన్ తో కూడా సమావేశం అయితే అయి రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై కూడా తెలుగు అంటే రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా స్టాలిన్ సమావేశంలో చర్చ చేస్తారని చెప్పవచ్చు.